నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కేకే స్టేక్. నా ప్రీవియస్ వీడియోలో నేను వన్ డేలో 4 మూవీస్ని థియేటర్స్లో కవర్ చేశానని చెప్పాను కదా. అందులో ముఫాసా అండ్ సానిక్ గురించి నా ముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో నేను రైఫిల్ క్లబ్ అండ్ మార్కో గురించి మాట్లాడబోతున్నాను. రైఫిల్ క్లబ్, మార్కో ఈ రెండు కూడా మలయాళం ఫిల్మ్స్. అండ్ మలయాళం ఫిల్మ్స్ గురించి చెప్పాలనుకుంటే 2024లో ఎవ్రీ మంత్ 1 or 2 మంచి మలయాళం మూవీస్ చూడడం, ఇది నేను ఈ ఇయర్లో చూసిన మంచి లేదా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లిస్ట్లోకి యాడ్ చేయడం, నెక్స్ట్ మంత్కి మూవ్ ఆన్ అవడం అనేది నాకు చాలా కామన్ అయిపోయింది. మంజుమల్ బాయ్స్, బ్రహ్మయుగం, తలవాన్, గోలం, ఊర్వశి గారు యాక్ట్ చేసిన ఉల్లోలుక్కు, సూక్ష్మదర్శిని, కిష్కిందకాండం, లెవెల్ క్రాస్, ఇలా ఆల్మోస్ట్ మంత్కి 1 or 2 మంచి మూవీస్ మలయాళం నుంచి వస్తూనే ఉన్నాయి. అండ్ ఆ లిస్ట్లోకి యాడ్ అయింది డెఫినెట్లీ రైఫిల్ క్లబ్ మూవీ కూడా. సో ఇదొక స్టైలిష్ యాక్షన్ డ్రామా విత్ అ బిట్ ఆఫ్ కామెడీ టచ్ అనమాట. అంటే మనం హాలీవుడ్లో చూస్తుంటాం కదా, ఒక చిన్న ఈవెంట్తో కాన్ఫ్లిక్ట్ ట్రిగ్గర్ అయ్యి సీన్ టు సీన్ వెళ్ళే కొద్దీ ఆ సిచ్యువేషన్ వర్స్ అవుతూ లాస్ట్లో పెద్ద యాక్షన్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఆ స్టైల్లో ఈ మూవీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ మూవీ గురించి ఇంతకు మించి ప్రిమైస్ చెప్పినా కూడా అది స్పాయిలర్ లానే అవుతుంది, కాబట్టి నేను ఈ మూవీ ప్రిమైస్ని చెప్పదలుచుకోవట్లేదు. ఈ మూవీలో యాక్షన్ ఎంత అపీలింగ్గా ఉంటుందో, విజువల్స్ ఎంత స్టైలిష్గా ఉంటాయో దానికి డబుల్ ఇంపాక్ట్ ఇస్తూ డైలాగ్స్ ఉంటాయన్నమాట. అసలు ఈ మూవీలో డైలాగ్స్కి మన తెలుగులో స్టార్ హీరో మూవీస్కి ఎంత చియర్స్ అండ్ రెస్పాన్స్ వస్తుందో థియేటర్లో, ఆ లెవెల్ ఆఫ్ చియర్స్, క్లాప్స్ అండ్ రెస్పాన్స్ అయితే నేను థియేటర్లో చూశాను. ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ 2024. అండ్ ఈ మూవీలో ఇంకా ఇంపార్టెంట్గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఫీమేల్ క్యారెక్టర్స్. జనరల్లీ యాక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం చాలా మూవీస్లో చూస్తుంటాం కదా, లేడీస్ని, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి దాచేయడమో లేదంటే వాళ్ళని ఆ సీన్ నుంచి పంపించేయడమో చేస్తుంటాం. బట్ ఈ మూవీలో అలా ఉండదు. చాలా ఎఫెక్టివ్గా వాళ్ళని యాక్షన్లో బ్లెండ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేల్ క్యారెక్టర్స్ కంటే కూడా మాస్ మూమెంట్స్ కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్కే పడ్డాయి. ఒక్కటి కాదు, ఇందులో ఉన్న ప్రతి ఫీమేల్ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, ఒక పే ఆఫ్ మాస్ మూమెంట్ కూడా ఉంటుందన్నమాట. అంత స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి దీనిలో. నేను ఇంకా ఇంపార్టెంట్గా స్ట్రెస్ చేయాల్సింది వాణి విశ్వనాథ్ క్యారెక్టర్. మన 90sలో తెలుగు మూవీస్లో గరానా మొగుడు లాంటి మూవీస్లో యాక్ట్ చేశారు కదా, సో ఆమె ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక చిన్న ఏదైనా షార్ట్ క్యామియో లాగా ఉంటుంది, ఎందుకంటే యాక్షన్ మూవీస్లో యూజువల్గా అంత ఇంపార్టెంట్ రోల్స్ లేడీస్కి లేదంటే ఫీమేల్ క్యారెక్టర్స్కి రాదు కదా, సో అలా అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ ఇందులో ఒకటి కాదు, రెండు కాదు, చాలా చోట్ల బెస్ట్ మూమెంట్స్ అనేవి వాణి విశ్వనాథ్ గారికి పడ్డాయి. సో మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా ఈ మూవీని థియేటర్లో మిస్ అవ్వకండి. సో దట్స్ మై టేక్ ఆన్ రైఫిల్ క్లబ్. ఇప్పుడు మనం మార్కో మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ప్రమోషన్స్లో టీమ్ యూజ్ చేస్తున్న ట్యాగ్లైన్ ఏంటి అంటే, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వైలెంట్ ఫిల్మ్స్ అనేసి చెప్తున్నారు. బట్ నేను ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, నేను ఇప్పటివరకు చూసిన హాలీవుడ్ ఫిల్మ్స్ కానీ లేదంటే ఇండోనేషియన్ అండ్ కొరియన్ యాక్షన్ ఫిల్మ్స్ కన్సిడర్ చేసినా కూడా దిస్ ఈస్ ద మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ దట్ ఐ సా టిల్ డేట్. దానికి రీజన్ ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్. నాకు యాక్షన్ పార్ట్లో వచ్చే వైలెన్స్ ఏం కొత్త కాదు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన కిల్ మూవీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మనం కొరియన్ మూవీస్ లైక్ ఓల్డ్ బాయ్ అండ్ ఐ సా ద డెవిల్లో కూడా ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ గోర్ ఉంటుంది. బట్ ఈ మూవీలో వచ్చే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఎంత వైలెన్స్ అండ్ గోర్ ఉంటుంది అంటే ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఇట్. నేను ఒక 30 seconds అలా కళ్ళు మూసుకొని ఐ స్కిప్డ్ ఇట్ అనమాట. సో ఆ లెవెల్కి ఆ గోర్ని లేదంటే ఆ వైలెన్స్ని వాళ్ళు తీసుకెళ్లారు. సో దానివల్ల ఏమైంది అంటే నా మూవీ ఎక్స్పీరియన్స్ని నాకు ఈ మూవీ నచ్చిందా లేదా అని డిసైడ్ అవ్వలేకపోతున్నాను. సో నేను ఇప్పుడు చెప్పబోయే నా ఒపీనియన్ కూడా నేను ఆ ఒక్క ప్రీ క్లైమాక్స్ని పక్కన పెట్టి నాకు ఈ మూవీ నచ్చిందా లేదా అనేసి మీకు చెప్తాను. సో బేసిక్గా ఇది ఒక గోల్డ్ మాఫియా బ్యాక్డ్రాప్లో నడిచే ఒక రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అండ్ మార్కో రోల్ని జనతా గ్యారేజ్ మూవీలో మోహన్ లాల్ కొడుకుగా యాక్ట్ చేసిన ఉన్ని ముకుందన్ ప్లే చేశారు. ఈ మూవీ ప్రిమైజ్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ మనకు చాలా ఫెమిలియర్గా అనిపించినప్పటికీ కూడా వాటిని డీసెంట్గా అండ్ ఎంగేజింగ్గానే ఎగ్జిక్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఐకానిక్ కొరియన్ మూవీ ఓల్డ్ బాయ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, పాత్వే ఫైట్ సీన్, చాలా ఫేమస్ అది. సో దాని ఇన్స్పిరేషన్తోనే యానిమల్ మూవీలో ఇంటర్వెల్లో ఒక యాక్షన్ బ్లాక్ని డిజైన్ చేశారు. సో అదే యాక్షన్ బ్లాక్ ఇక్కడ కూడా ఉంటుంది. మాస్క్ వేసుకొని పాత్వేలో రౌడీస్ అందరూ అటాక్ చేస్తే మార్కో యాక్స్తో ఫైట్ చేస్తాడు. అది మనం ఆల్రెడీ చూసిన సీన్ అయినా కూడా ఇక్కడ కూడా అది డీసెంట్గానే వర్కౌట్ అయింది. సో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. అది మాత్రమే కాదు, మార్కోకి వాళ్ళ ఫ్యామిలీకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ, మార్కో అండ్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ మధ్య ఉన్న రిలేషన్ని కానీ, డైనామిక్ని కానీ, రివెంజ్ కోసం ఆ పాయింట్ కోసం తీసుకున్న ఎమోషన్ని కానీ చాలా ఎఫెక్టివ్గానే అండ్ డీసెంట్గానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ గుడ్ అంటిల్ ద ప్రీ క్లైమాక్స్ పాయింట్. ఆ ఒక్క పార్ట్ నాకు ఈ మూవీ మీద ఉన్న ఒపీనియన్ని ఇంకోలా మార్చేసింది. అండ్ అది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే కేరళలో ఈ మూవీ కమర్షియల్గా చాలా బాగా వర్కౌట్ అయింది.
తెలుగులో కూడా దీన్ని డబ్ చేసి January 1 రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ నేను ఇప్పటివరకు మాట్లాడిన ఆ పర్టికులర్ ఎపిసోడ్ గురించి అండ్ ఈ మూవీలో ఉన్న వైలెన్స్ గురించి మన దగ్గర కూడా చాలా డిస్కషన్ నడుస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ దట్స్ మై టేక్ ఆన్ మార్కో. సో మీకు కానీ నేను చెప్పిన నా థాట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యాజ్ ఆఫ్ నౌ, సైనింగ్ ఆఫ్.